నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోనం వాంగ్చుక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, స్వయంగా ప్రకటించిన పర్యావరణ ఉద్యమకారుడు. డిఎస్సీపై వైఎస్ఆర్సీపీ సంచలన ఆరోపణలు, లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్. తూర్పుగోదావరిలోకి పెద్ద పులి, గ్రామాల్లో హై అలర్ట్. సోనం వాంగ్చుక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లు ప్రకటించారు. చివరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నాను. ముందుగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్ఘాట్ కు వెళ్తాను. అనంతరం తిరిగి పర్వత ప్రాంతాలకు వెళ్తాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గురుగ్రామ్లోని మేధాంత ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలని సోనం వాంగ్చుక్ సోషల్ మీడియాలో తెలిపారు. नमस्कार सभी को। आखिर आज वो दिन आया जब कि मैं इस अस्पताल से डिस्चार्ज हो रहा हूँ। काफ़ी बेहतर महसूस कर रहा हूँ, खा रहा हूँ धीरे धीरे और शरीर में भी जान आ रही है। आज मैं दिन में यहाँ से निकलते हुए और घर लद्दाख वापस जाने से पहले राजघाट पर बापू को श्रद्धांजलि अर्पित करने जाऊँगा। आप लोगों को याद होगा, ठीक ऐसे ही मैं जब स्विट्ज़रलैंड से आया था, अनशन शुरू करने से पहले राजघाट से हम श्रद्धांजलि अर्पित करके फिर जंतर मंतर आए थे। आज हम वही दोबारा करेंगे और उसके बाद अपने घर लद्दाख रवाना होंगे। जाते जाते आप सभी से मैं दिल की गहराइयों से शुक्रिया अदा करना चाहता था कि आप सब ने छोटे बड़े पास के दूर के देश भर से सब आवाज़ में आवाज़ मिलाकर हम सब ने एक मुहिम, एक आंदोलन चलाई और हम कामयाब भी हुए और इसी तरह होते रहेंगे। आप सबसे हम जुड़े रहने की उम्मीद करते हैं। सबको सलाम, नमस्कार और जूले, जय हिंद। మెగా డిఎస్సీ పేరుతో ప్రభుత్వం భారీ మోసానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగా డిఎస్సీ అసలు మెగా డిఎస్సీ కాదని, అది బిగ్ ఫ్రాడ్ డిఎస్సీ అని విమర్శించారు. డిఎస్సీ ప్రశ్నపత్రం లీక్ నుంచి ఉద్యోగాల అమ్మకాల వరకు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, ఇన్ని అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించరా అని ప్రశ్నించారు. డిఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుక అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున హడావిడి చేసి మెగా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి, వారికి సూటిగా 10 ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాం. ఈ 10 ప్రశ్నలకి మొత్తము మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అనేది ఏ రకంగా ఉందనేది ఇవాళ నిరూపించిపోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా 3.5 లక్షల మంది, 3,36,000 మంది ఇవాళ మెగా డిఎస్సి యొక్క పరీక్ష రాయడం జరిగింది. దాంట్లో సుమారుగా 16,000 ఉద్యోగాలు మీరు అందులో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నామండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క చోటైనా ఎక్కడైనా ఇంత ప్రశ్న వచ్చిందండి? ఎక్కడైనా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడం అని కానీ, లేకపోతే పారదర్శకంగా లేదని కానీ, లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా వచ్చిందా? ఎంత 100% నిఖార్సుగా ఆ రోజు పరీక్షలు జరిగినాయి. 1,20,000 ఉద్యోగాలు ఒక సింగిల్ స్ట్రెచ్ లో ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 16,000 ఉద్యోగాలకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తూ దాంట్లో అక్రమాలు, అన్యాయాలు, యువత యొక్క భవిష్యత్తుని కాలరాసే విధంగా అంశాలు, ఇవాళ 10 అంశాలు నేను లేవనెత్తబోతా ఉన్నా. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ నవీన్ అనే వ్యక్తి జోన్ 2 కృష్ణా జిల్లా కేడర్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం కల్పించలేదనేది నా మొదటి ప్రశ్న. రెండో అంశము, ఒక అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనుకోండి, ఈ నవీన్ అనే వ్యక్తి
అతను ఎగ్జామినేషన్ పేపర్ అతను పూర్తి స్థాయిగా తెలుసు అనేది అభియోగం. ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి అతనికి తెలుసు పూర్తి స్థాయిగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి మొత్తం అంతా కూడా పూర్తిగా తెలుసు. అతను ఎగ్జామ్ రాశాడు. మరి అతను ఎగ్జామ్ రాసినప్పుడు అది పేపర్ లీక్ అయినట్టుగా భావిస్తారా లేదా అనేది. తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం మళ్లీ మొదలైంది. నిన్నటి వరకు ఏలూరు జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. గోపాలపురం మండలం కరకపాడు నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం ధృవీకరించబడింది. కరకపాడు నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. దీంతో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నందిగూడెం, కరకపాడు, బుచ్చంపాలెం తదితర గ్రామాల్లో టామ్ వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో పులి జాడను ఆనుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఆవులు, గొర్రెలు, మేకలు, గేదెలు అయినా దోళ్ళు జాగ్రత్త పెట్టుకోనండి. మరి అందుకని రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా తొందరగా సర్దుకుని ఇళ్ళకి వచ్చేయండి. పాడు బుచ్చి ఉన్న రైతులకండి గమనిక మన కరగపాడు బుచ్చి అడుగులేకండి పెద్దాపులు వచ్చాడు పెద్దాపులి. మరి అందుకని రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఆవులు, గొర్రెలు, మేకలు, గేదెలు అయినా దోళ్ళు జాగ్రత్త పెట్టుకోనండి. మరి అందుకని రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా తొందరగా సర్దుకుని ఇళ్ళకి వచ్చేయండి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. నీట్ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గుర్తు చేశారు. అదేవిధంగా ఏపీలో డిఎస్సీ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని, ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న నారా లోకేష్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల స్పందన రావాల్సి ఉంది. దర్యాప్తు లేదా అధికారిక ప్రకటనల ఆధారంగా పూర్తి వాస్తవాలు వెల్లడి కానున్నాయి. అందరికీ నమస్కారం అండి. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన సంగతి మనం కూడా చూసాం. అయితే జాతీయ స్థాయిలో ఏదైతే నీట్ అక్రమాలు ఎంత తీవ్రమైనవో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ముడిపడిన ఈ డిఎస్సి అక్రమ ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. ఈ మధ్య చూసాం, మన గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో ఏ విధమైన జరిగినాయో అక్రమాలు జరిగినాయో ఆధారాలతో సహా ప్రజల ముందు కూడా పెట్టిన సంగతి చూసాం అందరం కూడా. అయినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఏదైతే విద్యాశాఖ చూస్తున్నారో నారా లోకేష్ గారు ఏమధ్యం పట్టించుకోకుండా ఏ విధంగా ఉన్నారో మనందరం కూడా చూడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం చూసాం, ఏదైతే కేంద్ర మంత్రి గారు రాజీనామా చేసిన సంగతి అందరం చూసాం. ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉందో అది ఎన్డీఏతో భాగస్వామ్యం ఉంది. అయితే ఈ నీట్ అక్రమాల విషయంలో విద్యార్థుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. అదే ఫార్ములా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వర్తించిందని చెప్పి అడుగుతున్నా. ఎందుకు నారా లోకేష్ ఏదైతే భాగస్వాములు ఉన్నారో ఎన్డీఏ భాగస్వాములు ఉన్నారో ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా అడగడం జరుగుతుంది. అయితే అందుకనే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పి మీ ద్వారా అడగడం జరుగుతుంది. ఎందుకంటే డిఎస్సిలో భారీ అక్రమాలు కానీ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడం కానీ మనందరం కూడా చూడడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో నీట్ లీకేజీ బాధితులకు న్యాయం చేయాలి. కొవ్వొత్తుల ర్యాలీకి ఐయుఎంఎల్ మద్దతు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి ఐయుఎంఎల్ పార్టీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సయ్యద్ షోయాబ్ ఖాద్రీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ నీట్ లీకేజీ ఘటన వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజలపై పోలీసుల దౌర్జన్యాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నీట్ లీకేజీ బాధితులకు సంఘీభావంగా నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. చరిత్రలో మరమైన రోజు
ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ భారతీయ జనతా పార్టీ ఒక ధోరణి ఎలా ఉందంటే, మేము ఏదైనా చేస్తాము, మాకు చెప్పేవాళ్ళు లేరు, మాకెవరు అడ్డు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈ భారతదేశంలో ఉన్న జెన్జీలు, విద్యార్థులు, యువకులందరూ కలిసి నిన్నటి రోజు జంతర్ మంతర్లో గత నెల రోజుల నుంచి దీక్షలు చేసి మన ఒక సైంటిస్ట్ మన సోనం వాంచుక్ గారు కూడా 25 days అమర నిరాహార దీక్ష కూర్చొని ఆయన ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఆయన దీక్ష మీద కూర్చొని ఉన్నాడు. కానీ ఈరోజు ఈ కొన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళు కూడా ఒక ప్రొపగండా నడిపినారు. ఏమని అంటే వీళ్ళు ఒక చైనీస్ ఏజెంట్స్, పాకిస్తానీ ఏజెంట్స్ అని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు వాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళందరికీ నేను సవాల్ చేస్తూ ఉన్నాను. అలాగే మన బ్రదర్ ప్రమోద్ కర్నూలు నుంచి ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను కూడా ఫ్రమ్ ఐఎంఎల్ పార్టీ నేను కూడా వీళ్ళకు అందరికీ మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో, ఎలాగైతే మన ప్రధాన్ గారు రాజీనామా చేశారో అలాగే కొన్ని ఇంకా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళకందరికీ మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు షోయబుద్దీన్ ఖాద్రీ, ఐఎంఎల్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల కాకినాడలో సినిమా షూటింగ్ లో గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అభిష్ట్రద మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా ధ్వజస్తంభం కలిగిన ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్థల పురాణం ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న వారి పేరున 11, 22 లేదా 44 రోజుల పాటు అఖండ దీపారాధన నిర్వహిస్తారు. వారు త్వరగా కోలుకుంటారని భక్తుల విశ్వాసం. గతంలోని ఇటువంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని పలువురు ప్రముఖులు ఈ దేవస్థానాన్ని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో నందమూరి బసవతారకం సేవా ట్రస్ట్, నందమూరి తారక రామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 44 రోజుల అఖండ దీపారాధన ముగింపు కార్యక్రమానికి బాలకృష్ణ సతీమణి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు బాలకృష్ణ, అప్పిరెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బోయకొడ సుబ్బు, కళ్యాణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. శ్రీమద్ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీమద అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం ఈ చౌడేపల్లి గ్రామంలో వెలసి ఉన్నది. ఈ గ్రామంలో స్వామివారికి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు ఆయురారోగ్యైశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తున్నారు. ఈనాడు ఈ సోమవారం నాడు విశేషంగా కర్ణాటక నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఆరోగ్యం సరిలేని దానివల్ల వాళ్ళందరూ కూడా వచ్చి, అభిమానులందరూ వచ్చి, కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఇంకా వేరే ప్రదేశాల నుంచి అంతా వచ్చి ఈ స్వామివారి ఆలయానికి వచ్చి మాకు ఈ యొక్క అఖండ దీపారాధన పెట్టాలని చెప్పని మమ్మల్ని అడిగినారు. కాబట్టి ఈరోజు స్వామివారికి 44 రోజులు స్వామికి ఆయన పేరిట పూజా కార్యక్రమాలంతా జరిపి ఆయన యొక్క పూజా కార్యక్రమాన్ని జరిపిన తర్వాత ఆ పరమేశ్వరుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ బాలకృష్ణ గారికి వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి త్వరగా కోలుకోవాలని మేము పరమేశ్వరుని ప్రార్థించినాము. కాబట్టి ఇక్కడున్న భక్తులందరూ కూడా ఆ స్వామిని ప్రార్థించి ఆ పరమేశ్వరుడు త్వరగా ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము ప్రార్థిస్తున్నాం. జై నమః శివాయ. చౌడేపల్లి శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నందమూరి బాలయ్య గారి కోసము ఈరోజు కర్ణాటక నుండి వచ్చిన అభిమాన సంఘము, ఆంధ్ర మన పుంగనూరు నుంచి, చౌడేపల్లి నుంచి నందమూరి సంఘం అందరూ కలిసి
స్వామివారికి ఈరోజు అభిషేకాలు, దీపోత్సవం, అఖండ దీపోత్సవం ప్రారంభించినారు. అఖండ దీపోత్సవం 44 రోజులు జరిపేదానికి అభిమాన సంఘం ములబాగల నుండి బసవతారకం ట్రస్ట్ వారు, నందమూరి తారకరామ పేద బడుగుల సేవా సంస్థ వారు అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చాం. ముఖ్యంగా మన ఆంధ్రుల, కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరాముని ముద్దుబిడ్డ నందమూరి బాలయ్య బాబు గారు మొన్న షూటింగ్ లో కాకినాడలో జరిగిన సంఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకొని మళ్ళీ సింహంలా గర్జించి రాజకీయంగా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ప్రతి ఒక్క రంగంలోన గర్జించాలని, ముందుకు రావాలని ఈ స్వామివారిని కోరుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఆయన కలగాలని, ఆయురారోగ్యాలతో అందరి సమక్షంలో అందరూ దీంట్లో రావాలని ఆయన మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో డివైన్ స్టార్ తల్వార్ సుమన్ కు ఘన స్వాగతం. ఆంధ్రుల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ తల్వార్ సుమన్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా సోమవారం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, జిల్లా ఈడిగ సంఘం సాధికార కమిటీ అధ్యక్షుడు బస్సు నాగరాజు గౌడ్, బంగారుపాళ్యం టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, పాలక మండలి సభ్యుడు శివతో పాటు పలువురు నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయగా మూషిక మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తల్వార్ సుమన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం కార్పొరేషన్ లో డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించేందుకు సహకరించిన ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో జర్నలిస్ట్ ఉర్లా బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య కేసులో 2 ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తాడేపల్లిగూడెం డీఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఉర్లా బాలకృష్ణ వర్ధన్ తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా తమ్మిశెట్టి రంగా సురేష్, దేవ వెంకట శివలను ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో రచ్చా మీడియాలో వీడియో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న బాలకృష్ణ వర్ధన్ కు జీతం ఇవ్వకపోవడం, కులం పేరుతో దూషించడం, సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేయడం వంటి కారణాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సెల్ఫీ వీడియోలో తన మరణానికి తమ్మిశెట్టి రంగా సురేష్, దేవ వెంకట శివలే కారణమని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడి తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన 2 నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన ప్రాథమిక విచారణ వివరాలు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. తుది నిజానిజాలు కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంలో
రచ్చ మీడియా అనేటువంటి మీడియా సంస్థలో జరిగినటువంటి రచ్చ గురించి, అందులో పనిచేసి మానుకున్నటువంటి ఒక ఎంప్లాయీ తాను పనిచేసిన కాలంలో అక్కడ తనకు వేధింపులు ఎదురైనాయని, తనను కులం పేరుతో దూషించడం జరిగిందని, అలాగే తనకు రావాల్సిన జీతం బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదని, ఇలాంటి కారణాలతోటి వాళ్ళు మళ్ళీ మీడియా ప్రతినిధులతోటి మాట్లాడతాం. దాని మీద వాళ్ళు ఇరువురు వర్గాలు కూడా సోషల్ మీడియాలో ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ఇట్లాంటి జరిగిన సంఘటనల నేపథ్యంలో బాగా మనస్తాపం చెందినటువంటి బాలకృష్ణ వర్ధన్ అనేటువంటి ఈ ఎంప్లాయీ తన యొక్క సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుని తన చావుకి రచ్చ మీడియా ప్రతినిధులైనటువంటి రంగ సురేష్ మరియు దేవ వెంకట శివ అనే వాళ్ళు కారణం అని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలను తీసుకోవడం జరిగింది. ఈ కేసు నందు వాళ్ళ తండ్రి గారి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య ప్రేరేపణ మరియు వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ అయినందువల్ల SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసును నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్లో A2 వెంకట శివ అనే అతన్ని నిన్న మధ్యాహ్నం, అలాగే రంగ సురేష్ అనే అతన్ని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు గౌరవ కోర్టు వారికి హాజరుపరిచి వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.